If you want to be a good CNC programmer, what are the knowledge we need? G codes, M codes తెలియదు సార్, అవి ఎలా వర్క్ అవుతాయి ఏంటని. అదే G codes, M codes అంటే చాలా అంటే ఏ ఆపరేషన్ కూడా ఏ కోడ్ వాడాలన్నది తెలియదు సార్. లీనియర్ గా అయితే ఏ కోడ్ వాడాలి, టీడీఎస్ గా ఇచ్చినప్పుడు ఏ కోడ్ వాడాలి. ఎం కోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూలెంట్ ఆన్ ఎక్కడ, కూలెంట్ ఆఫ్ ఎక్కడ, టూల్ ఎక్కడ చేంజ్ అవ్వాలి, M06 అని ఎప్పుడు చేంజ్ అవ్వాలి అంటే మినిమం తెలియాలి సార్ ఏ ఆపరేషన్. So if you want to be a good CNC programmer, okay, there's some knowledges. We need some knowledges. What are the knowledges ante? It will be 7 levels. These 7 levels telusante you will be a good CNC programmer. Only G code, M code matram kaadu. ఓకే, మీరు G కోడ్ M కోడ్ అంటే మీరు కాలేజీలో చదువుకున్నారు, పాలిటెక్నిక్లో చదువుకున్నారు, మీ యూట్యూబ్లో చూసారంటే మీకు తెలుసు G కోడ్ అంటే G01, G02, G03 అంటే మీకు తెలుసు. ఇట్స్ నాట్ ఎ ప్రోగ్రామర్. ఇఫ్ యూ వాంట్ టు బీ అ గుడ్ CNC ప్రోగ్రామర్ అంటే వీ నీడ్ సమ్ నాలెడ్జెస్. వాట్ ఆర్ ద నాలెడ్జెస్ అంటే ఫస్ట్ లెవెల్ డ్రాయింగ్ తెలియాలి సార్. డ్రాయింగ్. Okay, whenever if you want to do a program ante first we should see the drawing. Ee drawing chusida will do the programming. Correct? Yes sir. Whenever if you want to be a good CNC programmer, compulsory we need a drawing knowledge. Without drawing knowledge you can't able to do the programming. Okay, so that what is the meaning of drawing? Drawing ante enti? అంటే నుంచి ఫ్రంట్ వ్యూ నుంచి ఎలా ఉంటది అంటే డయామీటర్ సింబల్స్ ఉంటాయి కదా సార్, 5 అని R అని తెలియాలి సార్. బేసిక్ తెలియాలి సార్. అంటే ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ నుంచి డయాగ్రామ్ రీడింగ్ తెలియాలి సార్. అది yes. If you are drawing ante first basic things. Drawing means is nothing but a language of technical. Okay, drawing ante is a language of technical. Language of technical ante ఇప్పుడు now I am communicating with you. ఇప్పుడు వంశీ ఆన్లైన్ లో ఉన్నారు, వెంకటేశ్వర సార్ ఆన్లైన్ లో ఉన్నారు, మీరు మా ముగ్గురు you are communicating with me ఇద్దరు. అవునా, విత్ ద హెల్ప్ ఆఫ్ లాంగ్వేజ్. నేను కొంచెం తెలుగులో మాట్లాడి, ఇంగ్లీష్లో మాట్లాడి, యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్. ఇన్ ద సేమ్ టైం మీరు మిషన్స్కి ఎలా కమ్యూనికేట్, హౌ విల్ కమ్యూనికేట్ విత్ ద మిషన్? ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ద మిషన్, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ద మిషన్ బట్టి కరెక్ట్. ఆ డ్రాయింగ్స్లో సింబల్స్ చూసి బేస్డ్ ఆన్ ద సింబల్స్ ఈ డయామీటర్ అంటే ఏంటి, లెంత్ అంటే ఒక సింబల్ ఉంది, దట్ ఈస్ నోన్ యాజ్ GD and T. ఓకే, యూ హియర్ అబౌట్ GD and T? జామెట్రికల్ డైమెన్షన్స్ సార్. yes, GD అంటే దిస్ ఈస్ జామెట్రికల్ డైమెన్షన్ అండ్ టాలరెన్స్. ఓకే, GD అంటే జామెట్రికల్ డైమెన్షన్ అండ్ టాలరెన్స్, GD and T. సో దట్ ఇఫ్ యూ టేక్ ఒక డయాగ్రామ్, ఈ డయాగ్రామ్స్కి చాలా సింబల్స్ ఉంది, ఆ సింబల్స్ చూసి వీ షుడ్ డూ బేస్డ్ ఆన్ దట్ సింబల్. ఇఫ్ యూ వాంట్ టు డూ మ్యానుఫ్యాక్చరింగ్, ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ like this diagram ఉంది. ఈ డయాగ్రామ్లో how we will mention that is ఈ డయాగ్రామ్లో what is the meaning of what is this diagram? Suppose ఇక్కడ they will give diameter. ఈ సింబల్ చూసారంటే this is known as diameter. Correct? Yes sir, yes sir. Yes. And then like this if they given length, distance, just ఈ లైన్ ఈ యారో మార్క్ ఉందంటే వాట్ ఇస్ దిస్? డిస్టెన్స్ ఆర్ లెంత్.
distance or length. Okay, appo this is automatic manaku telusu. This is known as GD&T. This is known as engineering drawing. Ipo ee diagram ga I no need to explain kaadu, just ee symbols ichi 30 I am giving 30. Appo you can understand ee diameter ante what is this diameter? Dia 30. Dia 30, that's all. Appo ee diameter 30. Suppose I am giving 26. Appo ee length ente 26 sir. 26, that's all. Appo this is universal. This is known as universal. Universal ante GD ante universal throughout world wide ku oka symbols undi. Suppose I am giving plus or minus 0.01. What is the meaning of this plus or minus 0.01? 10 migrants sir, migrants. Okay, that is appo ee diameter. What about this diameter? Nenu culture dia 30 plus or diameter nunchi plus lo gaani minus lo gaani 10 migrants ఉండొచ్చాను సార్. టాలరెన్స్ అంటే ప్లస్ లో 10 migrants గానీ 30 కి మైనస్ లో 10 migrants గానీ ఉండొచ్చు సార్. Ipo ee diameter should be dia 30.00 like this if you take. Okay, dia 30.00. So that what are these three value? Ikkada ee value me icharu plus or minus 0.01 like this, so that this value should be in 3 level. Dia 30.01 plus లో dia 30.00 30.00 dia 29.9 అంతే సార్. 9 సార్. yes, like this. ఈ మూడు వాల్యూలో ఎనీ వాల్యూ నో ప్రాబ్లం. yes sir. In this 3 value we can take any value. Dia 30.01, that is dia 30.00 plus or minus 0.01. Only these symbols, they will give only these symbols, but ee symbols ki ida meaning. Dia 30.01, dia 30.00 or 29.99. This is the value. So that according to this, this is known as tolerance. Ipo G, D and T. What is the meaning of G, D and T? Cheppandi. GD ante మామూలుగా GD ante what is the meaning of GD ante? Geometrical dimension and tolerance. Tolerance. Yes, geometrical dimension and tolerance, that's all. But ఇదిలో ఈ డయాగ్రామ్ లో ఎక్కడ G ఉంది, ఎక్కడ D ఉంది, ఎక్కడ T ఉంది? ఈ డయాగ్రామ్ చూసి చెప్పండి. G అంటే ఏంటి, D అంటే ఏంటి, T అంటే ఏంటి? ఇదిలో G ఎక్కడ ఉంది? T అంటే ఆ వాల్యూ సార్, ప్లస్ ఆర్ మైనస్ అని ఉంది కదా సార్, అది D సార్. D అంటే ఎంత వాల్యూ అన్నది 30 లేకపోతే ఎంత అని సార్. G అంటే ఆ డయాగ్రామ్ లో చూపెడుతున్నాం కదా సార్, ఏ ఏరియాలో డయామీటర్ లేకపోతే లెంత్ అని, అది సార్. ఓకే, నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ G, D and T. ఓకే, ఇది కాపీ చేయండి. కంప్లీటెడ్ సార్. yes. Now G separator, D separator and T separator I will explain. G, D and T, so that ఈ మూడు కంపైన్ చేస్తే ఒక డయాగ్రామ్, ఒక డ్రాయింగ్. ఈ డ్రాయింగ్ లో చూసారంటే కంపల్సరీ దిస్ 3 విల్ బి దేర్. ఒక ఇఫ్ యు టేక్ అ డ్రాయింగ్ అంటే G, D and T will be combined, that is known as drawing. First we will see about G. G అంటే geometrical, that is geometry. What is the meaning of geometry? Geometry అంటే ఎనీ ఐడియా? జామెట్రీ అంటే డయామీటర్ ఆర్ లెంత్ అని చెప్పిదా సార్? సరే, ఓకే, మీట్ లైఫ్ యూ పుట్ mute. Yes, now
Now ఈ outline ఈ outline, this is known as geometry. Geometry అంటే that is outline. Outline is known as geometry. Okay, suppose if you are drawing, if you are writing a drawing, like this you are drawing, this is known as geometry. Okay, the only outline is known as geometry. And then D, what is the meaning of D ante dimensions ante ikkada meer icharu dia 30, this is known as dimension, this is G, this is D. Okay, this is G ante total outline, D ante ee dimensions, ee length, this is known as dimension. And the tolerance ante next la we are given plus or minus 0.01, this is known as tolerance. Okay, either three combined in drawing, G, D and T. G means geometry ante ee drawing, D ante dimension, T ante tolerance. Without this three drawing లేదు. GD ante without GD ante there is no drawing. Okay, so that this will be universally there will be one tolerance, one communication, that is we are communicating like this. If we want to communicate with the help of drawing, and they will be based on the dimension, based on the outlines, and then based on the tolerance. ఇప్పుడు కంపెనీలో మీరు చూసారంటే కంపెనీస్లో దే విల్ గివ్ ఓన్లీ డయాగ్రామ్ ఇచ్చి బేస్డ్ ఆన్ దిస్ డయాగ్రామ్ ప్రోగ్రామ్ చేయండి అని చెప్తారు. అప్పుడు ఆ డయాగ్రామ్ చూసి ఆ డయాగ్రామ్లో ఎలా డైమెన్షన్స్, ఏ లెంత్, ఏ విత్, ఏ హైట్, తర్వాత టాలరెన్స్, వాట్ అబౌట్ ద సింబల్స్ ఆఫ్ ద టాలరెన్స్. ఇప్పుడు బేసిక్లీ ఈ టాలరెన్స్ చూసారంటే బేసిక్ సింబల్స్ ఆర్ అదే పెర్పెండిక్యులర్, ప్యారలలిజం, సర్కులారిటీ, సిలిండ్రిసిటీ, కాన్సెంట్రిసిటీ, లైక్ దిస్ చాలా సింబల్స్ ఉంది. యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ దట్ సింబల్స్. ఓకే, ఈ డైమెన్షన్స్ అంటే మామూలుగా టర్నింగ్లో చూసారంటే ఓన్లీ డయా లెంత్, దట్స్ ఆల్. ఈ డయామీటర్ లెంత్ టోటల్ అన్ని ప్రోగ్రామ్స్ డయామీటర్ లెంత్ ఉంటుంది. బట్ దిస్ టాలరెన్స్ విల్ బి డిఫర్. They will be give some symbols like perpendicular, that is like this they will give perpendicular, parallel, concentricity, tarvata cylindricity. Okay, like this chala symbols they will give. Based on that symbols we should do, that is known as GD and T, geometrical dimension and tolerance. If you want to be a good CNC programmer, okay, ఒక గుడ్ సిఎన్సి ప్రోగ్రామర్కి కంపల్సరీ డ్రాయింగ్ నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, ఈ డ్రాయింగ్ నాలెడ్జ్లో కూడా జీడిఎంటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇఫ్ డ్రాయింగ్ నాలెడ్జ్ ఉంది అంటే ప్రాబ్లం కాదు, లేదంటే నెక్స్ట్ క్లాస్లో మీకు సపోజ్ ఈ డ్రాయింగ్స్లో డౌట్ ఉంది, మీ కంపెనీస్లో చాలా డయాగ్రామ్స్ ఉంది. వెంకటేశ్వర్లో సార్ మీ కంపెనీస్లో డయాగ్రామ్ చూసారా మీరు? డ్రాయింగ్ షీట్ చూసాను సార్, నాకు అదే సార్ డౌట్స్, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. సిఎం రిపోర్ట్ లో కూడా నాకు చాలా అర్థం కావు సార్, ఐ డోంట్ అండర్స్టాండ్. మీరు ఏ పని చేయంటే మాకు డయాగ్రామ్ మాకు టెలిగ్రామ్ లో పంపిస్తారంటే ఎక్కడ డౌట్ మెన్షన్ చేయండి. సింపుల్ ఒక డయాగ్రామ్, ఎందుకంటే డయాగ్రామ్ అంటే ఒక పెద్ద డయాగ్రామ్ ఉంది, మాకే టైం లేదు. సో దట్ మీకు అక్కడ ఎక్కడ డౌట్ చెప్తారంటే ఆ డౌట్ మీకు క్లియర్ చేస్తారు నెక్స్ట్ క్లాస్ లో. ఓకేవా? అదే ఫస్ట్ మీరు లేదంటే ఒక డయాగ్రామ్ మీరు ఇచ్చారంటే ఆ డయాగ్రామ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ బేసిక్లీ ఒక డయాగ్రామ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇలా సింబల్స్ వాట్ ఇస్, మీరే చూడండి. ఇప్పుడు మీరు చూసారా లైక్ దిస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్స్ బై స్టెప్ బాగా చూడండి. ఈ సింబల్స్ ఎక్కడ ఉంది, ఈ సింబల్స్కు నెక్స్ట్ సింబల్కు కనెక్టివిటీ ఎక్కడ ఉంది, ఇదిలే ఇంకా చాలా ఉంది. దట్ ఈస్ డీటెయిలింగ్ డయాగ్రామ్, సెక్షన్ డయాగ్రామ్, క్రాస్ సెక్షన్ డయాగ్రామ్స్, చాలా డయాగ్రామ్స్ ఉంది. ఓకే, ఆ డయాగ్రామ్స్లో సపోజ్ మీకు కావాలంటే నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. ఓకేవా? ఓకే, సెండ్ చేయండి.
ఆ డయాగ్రామ్స్ అప్పుడు టుమారో క్లాస్లో విల్ టేక్ హౌ టు టేక్ ఆప్షన్ మేము చూసి తర్వాత ఈ డయాగ్రామ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ డయాగ్రామ్స్. ఓకేవా? ఓకే సార్. ఎస్, ఏదో కాపీ చేయండి. డ్రాయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ మీకు రైటింగ్ ప్రాక్టీస్, మీరు స్కూల్కి పోతారు, అప్పుడు స్కూల్స్కి పోతున్నప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా దే విల్ టీచ్ హౌ టు రైట్ ఈ కరెక్టా, ఏబిసిడి దే విల్ టీచ్ కరెక్టా. ఇదే ఫస్ట్ థింగ్. ఓకే, దెన్ ద like step by step they will go like this. For CNC programming also basic knowledge మీరు చూసారంటే డ్రాయింగ్ దా, ఈ డ్రాయింగ్ బేస్ చేస్తే నెక్స్ట్ లెవెల్ విల్ గో. ఓకే, సో దట్ in this 7 different levels, if you want to be a good CNC programmer అంటే first 7 levels are there. ఆ 7 levels లో if you thorough we can be a good CNC programmer. అప్పుడు in tomorrow class la remaining 6 things we'll see. Okay, first level drawing గురించి just ఒక బేసిక్ గా మేము చూసారు ఈ రోజు. నెక్స్ట్ క్లాస్ లో we'll see about next 6 levels. what are the 6 levels అంటే మేము చూసారు. ఓకేవా? ఎస్ వెంకటేశ్వర్లు సార్. ఓకే సార్. ఓకే సార్. ఎస్, ఈ రోజు క్లాస్ అర్థమైందా? అర్థమైంది. వంశీ సార్, నేను ఈ ప్రీవియస్ వీడియోస్ నేను పంపిస్తాను, ఈ రోజు క్లాసెస్ వీడియోస్ మీరు కొంచెం చూడండి. ఓకే సార్. సో దట్ టుమారో క్లాస్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, ఎస్, థ్యాంక్ యూ, బాయ్.